హలో అందరికి ఈరోజు మన ఫామ్ లోకి సిల్కీ చికెన్ తీసుకొస్తున్నాను. లాస్ట్ వీడియోలో బుర్క పిట్టలు తీసుకొచ్చినాను. మీరు ఆ వీడియో చూడకపోతే చూడండి. ఎవరైతే మన ఛానల్కి కొత్తగా వచ్చినారో వాళ్ళకి వరకు చెప్తున్నాను. మన ఫామ్ లోకి వివిధ రకాల పెంపుడు పక్షి జాతుల్ని తీసుకొద్దాం అనుకుంటున్నాం. మన దగ్గర ఇప్పటికే పెంపుడు పక్షి జాతులల్లో ముఖ్యంగా కోళ్ళు కదా, ఆ కోళ్ళ రకాలల్లో 18% ప్యూరిటీ అసీల్ ఉంది. అలాగే కోళ్ళ రకాలల్లో వైట్ లెగ్ హార్న్డ్ అంటే గుడ్ల కోళ్ళు అని అంటారు మన దగ్గర, అవి కూడా ఉన్నాయి. అలాగే డక్స్ తెల్ల బాతులు కూడా ఉన్నాయి మన దగ్గర. అలాగే చీమ కోళ్ళు ఉన్నాయి, గిన్ని ఫోల్, అలాగే టర్కీ కూడా ఉంది మన దగ్గర. టర్కీ మీట్ కొరకు పెద్ద పక్షి లెక్క ఉంటుంది. అది బుర్క పిట్టలతో కలిపితే మన ఫామ్ లో ఆల్రెడీ 5 రకాల పెంపుడు పక్షి జాతులు అయినాయి. అందుకని ఇప్పుడు సిల్కీ చికెన్ తీసుకొస్తున్నాను. పెంపుడు పక్షి జాతులల్లో ఎక్కువ రకాలు లేవు, చికెన్ టర్కీ ఇలాంటి జాతులే ఉన్నాయి. అందుకోసమనే నేను ఇప్పుడు చికెన్స్ లా వెరైటీ చూస్తున్నాను. మిగతా పెంపుడు పక్షి జాతులలో వెరైటీస్ ఎక్కువ లేవు, చికెన్స్ లో మాత్రం చాలా ఉన్నాయి. కడక్నాథ్ ఇలాగ కడక్నాథ్ సిల్కీ అనుకుంటే చాలా రకాలు ఉన్నాయి. ఇప్పుడు సిల్కీ నేను ఎక్కడ తీసుకొస్తున్నానంటే ఎల్సంపల్లి విలేజ్ నుంచి సిద్దిపేటకు వెళ్లే రోడ్డు పక్కన హౌసింగ్ బోర్డు కాలనీ రోడ్డుకు ఆపోజిట్ లో ఒక దగ్గర టెంట్ వేసుకొని అక్కడ ఆయన చిన్న చిన్న పక్షి జాతులలో పిల్లల్ని అమ్ముతున్నాడు. ఫస్ట్ వచ్చేసి ఇక్కడ ఏముందంటే ఇక్కడ టర్కీస్ ఉన్నాయి. 1200కి 2 అని చెప్తాడు. కరెక్ట్ బేరం ఆడితే 800కి 2 ఇచ్చేస్తాడు. ఇక్కడ కడక్నాథ్ ఉంది, 400కి 2 అని చెప్తాడు, 250కి ఇచ్చేస్తాడు. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు ఇక్కడ సిల్కీ ఉంది, ఇది కూడా 350 దాకా, 350కి తగ్గ అంటాడు కానీ 250కి మా ఇచ్చేస్తాడు. ఇక్కడికి వచ్చి ఇది సోనాలి ఉంది. సోనాలి నేను అడగలే కరెక్ట్ రేట్ ప్రైస్, మీరు ఒకసారి కనుక్కోండి ఆయన దగ్గర. కానీ 250 ఉంటే ఎక్కువ ఉండదు కావచ్చు. ఇది మాత్రం 300, దీని 250కి ఇయ్యాడు, 300 చీమకొల్లు. నెక్స్ట్ వచ్చేసి గిర్రాజా, ఇవి గిర్రాజా కూడా నేను అడగలేదు. నెక్స్ట్ వచ్చేసి ఇవి నాటుకోళ్ళు. ఇవి మనలాంటి పెద్ద సీడ్ కాదు కానీ నార్మల్ నాటుకోళ్ళు. అయితే నేను ఒకటి మేలు ఫీమేలు సిల్కీ అడిగిన, ఇవి సిల్కీ నేను పట్టిస్తున్నాను మేలు ఫీమేలు. నాకు 2 కలిసి 250కి పడ్డాయి. నేను ఇంటికి తీసుకొచ్చి అవిట్లకు స్టాన్స్లీన్ అని ఇది మందు కలిపి ఇస్తున్నా, అంటే మందు చిటికెడ వేస్తున్నా రెండింటికి కలిసి పిల్లలకు. అయితే ఎందుకు ఇదంటే కోళ్ళతో అవిట్లా డిసీజెస్ వస్తే మన దగ్గర ఉన్న ఫామ్ ఉన్న కోళ్ళకు రాకుండా అని కొంచెం కలుపుతున్నాను. మీ దగ్గర ఉంటే కలపండి, లేకపోతే పసుపు నీరో లేకపోతే అల్లం నీరో కలిపితే కూడా మంచిదే. ఈ వీడియో నేను యూట్యూబ్లో అప్లోడ్ చేసే వరకు 7 days అవుతుంది నేను వీటిని పెంచబట్టి. ఈ 7 daysలో నా ఫీలింగ్ ఏంటిదంటే వీటిని పెంచితే సిల్కీ చికెన్స్ని ఇవి ఇట్లని బయట వేరే కోళ్ళతోటి ఇష్టపెడితే మాత్రం బతికాయి ఇవి అస్సలు బతికాయి. అవి మొత్తం ఇట్లని పిట్టలు అనుకుంటున్నాయి, ఏమనుకుంటున్నాయి కానీ పొడిచేదానికి వచ్చేస్తున్నాయి. నేను ఎంత అలవాటు చేద్దాం అనుకున్నా అలవాటు అవుతలేవు. ఇవి కూడా చాలా మెత్తగా ఉన్నాయి ఇవి ఉట్టిగానే చచ్చిపోయేటట్టున్నాయి. ఇవి ఇట్లకు మొత్తం ఇది కేజ్డ్ బర్డ్ లెక్క. ఇప్పుడు మీకు ఇవే తీసుకుందామంటే మీ దగ్గర ఆల్రెడీ వేరే పక్షులు లేవు, వేరే కోళ్ళు లేవు అనుకుంటే ఓకే. కాకపోతే మిగతా కోళ్ళతోటి పెంచుదామా అంటే పక్కకు పెడదామంటే మాత్రం బతికాయి. ఇవి ఓన్లీ ఫ్యాన్సీ, నిజంగా పేరు చెప్పినట్టే ఫ్యాన్సీ స్టైల్కి మాత్రం ఉండడానికి పనిచేస్తుంది. అట్లానే ఇవి పిల్లలకు నచ్చింది కదా అని పిల్లల దగ్గర తీసుకొద్దాం, పిల్లలకి ఇద్దాం, వాళ్ళు మంచిగా ఆడుకుంటారు అనుకోకండి ఇవి ఇట్లా కాళ్ళు చూపిస్తాం మీకు, చూడండి ఎంత కొషగా ఉన్నాయంటే బ్రో, నాకే గీరికలు వెళ్తున్నాయి ఏడికాడికి. ఇట్లా ముండ్లకు ఉన్నాయి మొత్తం కాళ్ళు. ఇవి మాత్రం పిల్లలకి గిట్లా వాళ్ళ లేత చర్మం పైన గిట్లా అవి గీరినాయి అనుకో పక్క బ్లడ్ వెళ్తుంది. అందుకోసమని చిన్నపిల్లలకు మాత్రం దగ్గర పెట్టకండి ఇవి కోళ్ళని, సరేనా? మీరు పెద్దవాళ్ళకు లేకపోతే ఎక్కడైనా ఫ్యాన్సీగా ఉంచుకోవాలనుకుంటే ఉంచుకోవచ్చు. ఇవి దగ్గర 2 మాత్రం జోడి ఏకదమ్ ఉంది, 2 క్యూట్గా ఉన్నాయి. ఇవి అయితే అది పుంజు అయితే రెడ్ కలర్ ఫేస్ ఉన్న పుంజు అయితే అది ఒక కింగ్ లెక్క చూస్తున్న ముఖం మొత్తం. నేను థంబ్నెయిల్ పెడతా, కరెక్ట్ మీరు థంబ్నెయిల్ చెక్ చేస్తే తెలుస్తుంది కదా. సరే అందరికీ బాయ్.